హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. స్మార్ట్ కార్డు తప్పదు నిరీక్షణ. 2 నెలలు దాటిన అందని వైనము. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వాహనదారులు. అంటే ఇదేంద్రా బాబు అంటే గవర్నమెంట్కు డబ్బులు ఇచ్చేసి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఇదొక వైరం. ఏంటంటే తప్పదు నిరీక్షణ. అంటే ప్రజలకు ఇలాంటి స్థాయి తీసుకొస్తున్నారు. మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, కమిషనర్ ఏం చేస్తున్నాడు, అండ్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏం చేస్తున్నారు? ఈ స్మార్ట్ కార్డుల గురించి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు పెడితే రేపు బయట వాహనాలతో ముందుకెళ్ళాలన్నప్పుడు ట్రాఫిక్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. లా అండ్ ఆర్డర్ వాళ్ళు పెడతారు, తర్వాత ఆర్టీఏలు పెడతారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. కాబట్టి ఈ విషయంలో స్మార్ట్ కార్డు విషయంలో స్లాట్ బుక్ చేసుకొని గవర్నమెంట్ ఆఫీస్కి పోయిన తర్వాత గవర్నమెంట్కి బిఫోరే పేమెంట్ చేస్తున్నాక ఈ పేమెంట్ తోటి కార్డులు ఎందుకు లేట్ అవుతున్నాయనే విషయానికి వస్తే ప్రజలకు ఒక విశ్లేషణ ఇవ్వడానికి మన 9 టీవీ నుంచి చెప్తున్నాం. తర్వాత 2 నెలలు దాటిన అందని వైనము. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వాహనదారుడు. అంటే 2 నెలలు అయిపోయినా 60 రోజులు అయిపోయినా తిరుగుతుంది. అంటే ఒకటి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఒక 1 వీక్ అంటే పర్వాలేదు, ఒక 10 డేస్ అంటే పర్వాలేదు. 60 రోజులు అంటే ఎవడు చెప్పిన బుద్ధి ఇది? అసలు వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా, అసలు వ్యాపారాలు చేస్తున్నారా? ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంది? ఈ ప్రజలు ఇచ్చిన అధికారంతో కదా ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు. ఈ విషయానికి వస్తే క్లారిటీగా గ్రేటర్ వ్యాప్తంగా వాహన లైసెన్సులు ఆర్సీలకు సంబంధించి స్మార్ట్ కార్డులు పెండింగ్లో ఉంటున్నాయి. కొన్ని కార్యాలయాల్లో 2 నెలలు దాటుతున్న వాహనదారులకు చేరడం లేదు. దీంతో వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఎక్కడైతే వాహనాలు నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు ముందుకు పోయేటప్పుడు వెహికల్స్ ఆపేసి వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయడము, ఆర్సీ బుక్లు అడగడము, తర్వాత లైసెన్సింగ్ అడగడము. ఈ అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేనప్పుడు వీళ్ళు ప్రభుత్వ ఆఫీసులైనా అండ్ తర్వాత ప్రైవేట్ ఆఫీసులైనా వీళ్ళు లీవ్ పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు సర్వీస్ ఛార్జీ కరెక్ట్గా 400 రూపీస్ తీసుకుంటున్నారు, 2 వీలర్కు 200 రూపీస్ తీసుకుంటున్నారు. మరి స్మార్ట్ కార్డు ఫీజు కింద 200 రూపాయలు తీసుకుంటారు, పోస్టల్ ఛార్జెస్ 35 రూపాయలు తీసుకుంటున్నారు. మరి ఇవన్నిటికీ మొదలే డబ్బులు కలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు సర్వీస్ కింద అలా చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు. ఇది ఎంతవరకు కరెక్టు? ఆలోచన చేయండి ఒకసారి, వాళ్ళ స్థాయిలో ఉండి ఆలోచన చేయండి. ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు ఎందుకండి? ఎవరి గురించి ఇది? అంటే మీకు మంచిగా అనిపిస్తుందేమో ఇది, కానీ ఇది కరెక్ట్ కాదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మేము డబ్బులు కట్టిన తర్వాత తిరిగి మా కార్డులు మాకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని. మరి మీరు ఏం చేస్తున్నారో ఆలోచన చేయండి. తర్వాత గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం 2000 వాహనదారులు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మరో 500 వరకు లైసెన్సులు జారీ చేస్తుంటారు. ఈ కార్డుల కోసం వాహనదారులు పోస్టల్ ఛార్జీలతో పాటు నిర్ణీత రుసుము చెల్లిస్తూ ఛార్జీలతో పాటు తర్వాత చెల్లిస్తున్నారు. అయితే 2-3 నెలలు దాటుతున్న కార్డు పోస్టు ద్వారా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కంటిన్యూగా వీళ్ళు స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయినాక నెలకు దగ్గర ఈ 500 వరకు లైసెన్సులు జారీ చేస్తుంటారు రోజుకు. తిరిగి 2000 వాహనదారులు రిజిస్ట్రేషన్లు కింద జరుగుతుంటాయి. ఇవన్నీ అయిన తర్వాత 2-3 నెలలు దాటుతున్న కార్డు పోస్టుల ఇప్పటి వరకు రాకపోవడము తర్వాత గొప్ప ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఈ చెందవలసిన అవసరం ఏముంది? ఉన్న వాళ్ళ కార్డులు వాళ్ళకి ఇవ్వడానికి. తిరిగి ఈ స్మార్ట్ కార్డు వేరే ఎవరికైనా చేరిందా అన్న అనుమానంతో సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బందిని సంప్రదిస్తున్నారు. అంటే మా కార్డు రిజిస్ట్రేషన్ అయ్యి ఇప్పటి వరకు రాలే, 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలల నుంచి మా కార్డు ఇంకో అడ్రస్కి పోయిందా, అదే పేరున ఉందా, కార్డు ఎందుకు రాలేదని ఇక్కడ లీవ్ పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది, పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది, ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ జరగడం జరుగుతుంది. ఈ సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో ఈ సిబ్బందిని మొత్తం సంప్రదిస్తున్నారు, అయినా ఆన్సర్లు లేవు. టీఎస్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాహనంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ స్మార్ట్ కార్డుల ప్రింటింగ్ పంపిణీ ఈసారి ఢిల్లీకి చెందిన సంస్థ కాంటాక్టు దక్కుతుంది. అంటే సంస్థలను చేంజ్ చేసినరా? ఇంతకుముందు టీజీ ఉండే, టీఎస్ ఉండే, ఇప్పుడు టీజీ అయిపోయింది.
అంటే గత ప్రభుత్వము టీజీ అని వాళ్ళ అవసరాల గురించి పెట్టుకున్నారు, ఇప్పుడు తిరిగి టీజీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇదే టీజీ అనేదే కరెక్ట్ అనేసి దాన్ని చట్టసభల్లో పెట్టి కరెక్ట్గా ఒక పర్మిషన్ తీసుకొని టీజీగా చేసారు.